హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. బీఆర్ఎస్ బీఫాంపై గెలిచి పార్టీ మారిన ద్రోహులకు చెంపపెట్టులా హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగేలా తీర్పు ఉందన్నారు. ప్రజా కోర్టులో కూడా ద్రోహులకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తేల్చి చెప్పారు. వారిపై అనర్హత వేటు పడడం ఖాయమని, ఉప ఎన్నికలు రావడం ఖాయమని స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తేల్చి చెప్పారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడానికి వెళ్ళిన ప్రజాద్రోహులను వెంటనే విచారణ చేయాలని 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి ఇచ్చిన ఆదేశాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. తప్పకుండా న్యాయస్థానాలపైన విశ్వాసం ఉంది. రాజ్యాంగాన్ని పార్టీలు ప్రభుత్వాలు ఉల్లంఘించిన న్యాయస్థానాలు నిలబెడితే తప్పకుండా అన్న విశ్వాసం ప్రజల్లో పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎవరైతే పార్టీ ఫిరాయించారో అమ్మితో వాళ్ళ సభ్యత్వాలు రద్దవడం ఖాయం, తిరిగి ఎన్నికలు రావడం ఖాయం, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం కూడా ఖాయం. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా ప్రజలు తమ తీర్పుని చెప్పే అవకాశం కూడా తొందరలోనే వస్తుంది.